యెహోవా దూత ఎవరు? రచయిత కె. విద్యాసాగర్. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 16వ అధ్యాయం నుండి యెహోవా దూతగా పిలువబడే ఒక దూత మనకు పరిచయం చేయబడతాడు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవదూతల గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యెహోవా దూత అటువంటి సాధారణమైన దేవదూత కాదు. ఎందుకంటే దేవదూతలు ఎక్కడా కూడా తమని తాము దేవునిగా, యెహోవాగా ప్రకటించుకోరు. లేఖనంలో కూడా వారు దేవుడని కానీ యెహోవా అని కానీ రాయబడదు. ఎందుకంటే అది దేవదూషణ అవుతుంది. అదేవిధంగా వారు దేవునికి చెందవలసిన మహిమను ఎంతమాత్రమూ స్వీకరించరు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9 వచనాలు, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. ఈ సందర్భంలో యేసు శిష్యుడైన యోహాను ఒక దేవదూతకు నమస్కరించే ప్రయత్నం చేసినప్పుడు ఆ దూత అతనిని అడ్డుకుంటూ దేవునికే నమస్కారము చేయమని చెబుతున్నాడు. దీనిని బట్టి దేవదూతలు దేవునికి చెందవలసిన మహిమను ఎంతమాత్రం స్వీకరించరని మనం అర్థం చేసుకోవాలి. అయితే కొందరు ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఇద్దరు దేవదూతలకు నమస్కరించిన సందర్భాన్ని చూపిస్తూ దేవదూతలు కూడా భక్తుల నమస్కారాన్ని స్వీకరిస్తారని భావిస్తారు. కానీ ఆ సందర్భంలో లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు మనుష్యులుగా, అతిథులుగా వచ్చారు. ఆ కాలంలో అతిథులకు, కొందరు ప్రముఖ వ్యక్తులకు సాష్టాంగ నమస్కారం చేయడం సాధారణంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లోతుకు వచ్చిన ఆ ఇద్దరు దేవదూతలు అని తెలియదు. దాని గురించి బైబిల్ గ్రంథమే ఆధారాన్ని ఇస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఒకవేళ లోతుకు వారు దేవదూతలని తెలుసుంటే ఆ సందర్భంలో సొదొమ మనుషులు వారిని బలాత్కరించబోయినప్పుడు వారిని కాపాడడానికి తన కూతుళ్లను ఎందుకు అప్పగించే ప్రయత్నం చేస్తాడు? వచ్చిన వారు దేవదూతలు కనుక తమను తాము కాపాడుకోగలరని భావించి ధైర్యంగా ఉండేవాడు. దీనిని బట్టి ఆ సందర్భంలో దేవదూతలిద్దరూ మానవ రూపాల్లో అతిథులుగా వచ్చారు కాబట్టి ఆ కాలపు సంస్కృతి ప్రకారం లోతు వారికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మరికొందరు దానియేలు సందర్భాన్ని కూడా అపార్థం చేసుకుని దూతల ముందు సాష్టాంగపడే పద్ధతి పాత నిబంధన భక్తులకు ఉందని చెబుతుంటారు. దానిని కూడా చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు అతడు నేను నిల్చున్న చోటునకు వచ్చెను, అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనమనెను. ఈ సందర్భంలో దర్శన భావాన్ని తెలియజేయడానికి వచ్చిన గాబ్రియేలుకు దానియేలు సాష్టాంగపడినట్లు కనిపిస్తుంది. అయితే ఈ క్రింది వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే దానియేలు ఉద్దేశపూర్వకంగా దేవునికి చేసినట్టుగా అతని ముందు సాష్టాంగపడలేదని, అతనికి కలిగిన భయం వల్ల గాఢ నిద్ర పట్టి ఆ విధంగా నేలన సాష్టాంగపడ్డాడని లేదా కూలబడ్డాడని అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను. ఈ విధంగా మరో సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు, నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి. అయితే మనం చూస్తున్న యెహోవా దూత మాత్రం ప్రతి సందర్భంలోనూ దేవుని వలె మాట్లాడడం, భక్తులు ఆయనను దేవునిగా భావించడం, లేఖనం కూడా ఆయనను దేవునిగా, యెహోవాగా వర్ణించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన దేవుడు, తండ్రితో పాటుగా యెహోవా అనే నామాన్ని కలిగిన యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఈ వ్యాసం అంతటిలో మొదటిగా నేను యెహోవా దూత దేవుడని రాయబడిన ఆధారాలను చూపించి, రెండవదిగా దీనిపై కొందరు చేసే వ్యతిరేక వాదనలకు, అపోహలకు సమాధానమిచ్చి, చివరిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని స్పష్టం చేస్తాను. 1. యెహోవా దూత దేవుడైన యెహోవా. ఆదికాండం 16వ అధ్యాయం 7-10 వరకు ఉన్న వచనాలు, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
ఈ సందర్భంలో షారయి దాసి అయిన హాగరుకు అరణ్యంలో ప్రత్యక్షమైన యెహోవా దూత మాట్లాడుతూ, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇటువంటి వాగ్దానాన్ని దేవుడు మాత్రమే చేయగలడు. దీని ఆధారంగా ఆయన ఇక్కడ తనను తాను దేవునిగా కనపరుచుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన కనపరుచుకోవడమే కాదు, హాగరు కూడా ఆయనను ఏ విధంగా గుర్తించిందో చూడండి. ఆదికాండం 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. ఈ సందర్భంలో హాగరు మాటల ప్రకారం తనకు యెహోవా దూతగా ప్రత్యక్షమైన వ్యక్తి దేవుడని ఆమె గుర్తించింది. ఇక్కడ కేవలం ఆమె మాత్రమే ఆయనను దేవునిగా సంబోధించడం లేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సంఘటనను రాస్తున్న మోషే కూడా ఆ మాట్లాడిన దూత యెహోవా అని స్పష్టం చేస్తున్నాడు. ఈ దూత గురించి మరికొన్ని సందర్భాలను చూద్దాం. ఆదికాండం 21:17-18. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఈ సందర్భంలో అదే దూత హాగరుకు మరలా ప్రత్యక్షమై ఇష్మాయేలు గురించి గతంలో తాను చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు ఆయన ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి. ఆదికాండం 22:10-14 వరకు ఉన్న వచనాలు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఈ సందర్భంలో దేవుని మాట ప్రకారం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించే తరుణంలో యెహోవా దూత అతనిని అడ్డుకుంటూ, నువ్వు నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదని పలుకుతున్నాడు. దీని ప్రకారం అబ్రహాము ఏ దేవుని మాట ప్రకారమైతే ఆయనకు ఇస్సాకును బలిగా అర్పించబోయాడో ఆ దేవునిగా ఈ యెహోవా దూత ఇక్కడ మనకు బయలుపరచబడుతున్నాడు. అదేవిధంగా ఆ ప్రదేశానికి అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెట్టడం ద్వారా అతనికి ప్రత్యక్షమైన యెహోవా దూత యెహోవాగా పిలువబడుతున్నట్టు మనకు మరోసారి స్పష్టమవుతుంది. తండ్రి అయిన యెహోవాతో పాటుగా మరొకరు కూడా అదే యెహోవా అనే నామంతో ఉనికిలో ఉన్నట్టుగా లేఖనాలు మనకు స్పష్టమైన ఆధారాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు ఈ వాక్య భాగం చూడండి. ఆదికాండం 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. సందర్భంలో చాలా స్పష్టంగా ఒక యెహోవా మరో యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకాన్ని కురిపించినట్టుగా రాయబడింది. ఇదే సందర్భం గురించి రాయబడిన మరో మాటను కూడా చూడండి. ఆమోసు గ్రంథం 4:11. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లా దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఈ సందర్భంలో యెహోవా దేవుడు మాట్లాడుతూ అందుచేతనే చివరిలో తన మాటలు యెహోవా వాక్కు అని పలుకుతున్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్టుగా నేను మీలో కొందరిని నాశనము చేశానని, అయినా మీరు నా తట్టు తిరిగినవారు కాదని అంటున్నాడు. ఒకవేళ ఆ మాటలు పలుకుతుంది ప్రవక్త అయితే, మీరు నా తట్టు తిరిగినవారు కాదని నేను మీలో కొందరిని నాశనం చేశానని ఎలా అంటాడు? ఒకసారి మనం ఆదికాండం 18 నుండి 19 వరకు జరిగిన చరిత్రను పరిశీలిస్తే ఆ సందర్భంలో అబ్రహాముకు మొదటిగా 3 వ్యక్తులు ప్రత్యక్షం అవుతారు. ఆ ముగ్గురిలో ఒకరిని మాత్రమే అబ్రహాము ప్రభువుగా సంబోధించి వారికి ఆతిథ్యం చేస్తాడు. వారిలో ఒకరు యెహోవా, మిగిలిన 2 దేవదూతలు. వారు భోజనం చేసిన తరువాత అబ్రహాము ఇంటి నుండి ఆ 2 దేవదూతలు సొదొమ గొమొర్రాల పట్టణంలోని లోతు ఇంటికి వెళ్తే ఆదికాండం 19:1 యెహోవా మాత్రం అబ్రహాము ఉన్న చోటికి సమీపంలోనే ఉండి అతనితో సంభాషిస్తాడు. అబ్రహాముకు ఆయనకు మధ్య ఆ సంభాషణ ముగిసిన తరువాత ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను సమీపించి దేవదూతలు ఆ పట్టణం నుండి బయటకు తీసుకుని వచ్చిన లోతుతో మాట్లాడి పైనున్న మరో యెహోవా యొద్ద నుండి అగ్నిని గంధకాన్ని కురిపించి ఆ పట్టణాలను నాశనం చేస్తాడు.
దీని ప్రకారం సొదొమ గొమొర్రాలు నాశనమైన ఆ సందర్భంలో ఇద్దరు యెహోవాలు పనిచేసినట్టుగా లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఇద్దరు యెహోవాలను గురించిన మరికొన్ని సందర్భాలు యెషయా గ్రంథంలోనూ జకర్యా గ్రంథంలోనూ కూడా మనకు కనిపిస్తాయి. వాటిని చివర్లో చూద్దాం. ఆ విధంగా అబ్రహాముకు, హాగరుకు ఈ యెహోవాయే పై సందర్భాలలో యెహోవా దూతగా ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సంఘటనలను రాస్తున్న రచయితలు ఆయన దేవుడని నిర్ధారించారు. ఇప్పుడు ఆయన యాకోబుకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 10 నుండి 13 వరకు ఉన్న వచనాలు. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పానను. ఈ సందర్భంలో దేవుని దూత యాకోబుతో మాట్లాడుతూ, నీవు బేతేలులో నూనె పోసి మ్రొక్కుబడి చేసుకున్న దేవుడను నేనే అని చెబుతున్నాడు. ఇంతకు బేతేలులో యాకోబుకు స్వప్నంలో కనిపించింది దూతనా లేక యెహోవానా? ఒకసారి చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 11 నుండి 18 వరకు ఉన్న వచనాలు. యాకోబు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అయిన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఈ సందర్భంలో యాకోబుకు స్వప్నంలో ప్రత్యక్షమైంది యెహోవా దేవుడు. దీని ప్రకారం యాకోబు తన మామయ్య అయిన లాబాను ఇంటి దగ్గర ఉండగా ఏ దేవుని దూత అయితే అతనికి ప్రత్యక్షమై నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడో ఆయనే గతంలో బేతేలులో కూడా యాకోబుకు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక్కడ యాకోబుకు ప్రత్యక్షమైన దేవుని దూత యెహోవా దూత ఒకరే. ఈయనే కొన్ని సందర్భాలలో దేవుని దూతగానే కాదు దూతగా కూడా పిలువబడ్డాడు. ఉదాహరణకు ఈ వచనం చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. ఈ సందర్భంలో యాకోబు అతనికి తన మామ ఇంటి దగ్గర ఉండగా ప్రత్యక్షమైన దేవుని దూతను, బేతేలులో ప్రత్యక్షమైన యెహోవాను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కేవలం దూతయ్యని మాత్రమే సంబోధిస్తున్నాడు. దీని ప్రకారం యాకోబుకు ప్రత్యక్షమైన దేవుని దూత ఒకరే. ఇప్పుడు ఈ దూత యెహోవా దూతయే అనడానికి ఆధారం చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20 నుండి 23 వరకు ఉన్న వచనాలు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. నిర్గమకాండం 33వ అధ్యాయం 2-3 వచనాలు.
నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. యెహోవా దేవునిగా పిలువబడుతున్న ఏ దూత లేదా దేవుని దూత గురించి అయితే యాకోబు పై సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాడో అదే దూత గురించి ఈ సందర్భంలో తండ్రి అయిన యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఆ దూతకు దేవుని నామం ఉంది, అందుచేతనే ఆయన యెహోవాగా పిలువబడ్డాడు. మనం పైన చూసిన తండ్రి అయిన దేవుని మాట ప్రకారంగా ఆ దూతయే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి కనానుకు నడిపించాడు. ఇప్పుడు ఆ దూత లేదా దేవుని దూత ఎవరని రాయబడిందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను, నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూనూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలముగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగా పంపినటువంటి దూత లేదా దేవుని దూత యెహోవా దూతగా సంబోధించబడ్డాడు. కాబట్టి యెహోవా దేవునిగా ప్రత్యక్షమవుతున్న దేవుని దూత యెహోవా దూత ఒకరే. దీని గురించి క్రింద సందర్భాలలో కూడా మరలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతం ఈ యెహోవా దూత దేవుడిని రుజువు చేసే మరికొన్ని సందర్భాలను కూడా చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదననుకునను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఈ సందర్భంలో మోషేకు యెహోవా దూత ప్రత్యక్షమై తనను తాను దేవునిగా సంబోధించుకోవడం, ఆయన యెహోవా అని లేఖనంలో కూడా రాయబడడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ తనకు కనిపించిన ఆ దూత గురించి తన చివరి దినాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యెహోవా దేవుడిని ఒప్పుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. ఆయన బిలాముకు ప్రత్యక్షమైన సందర్భం చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31 నుండి 35 వరకున వచనాలు. అంతలో యెహోవా బిలాము కనులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందినని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరేమియూ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. ఈ సందర్భంలో యెహోవా దూత బిలాముతో దేవుని వలె మాట్లాడడం, బిలాము కూడా ఆయనను దేవునిగా గుర్తించి సాష్టాంగ నమస్కారం చేయడం మనకు కనిపిస్తుంది. ఆయన గిద్యోనుకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11 నుండి 22 వరకు ఉన్న వచనాలు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడా,
యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినను. ఈ సందర్భంలో మొదటిగా గిద్యోనుకు యెహోవా దూత ప్రత్యక్షమైనట్టుగా, తర్వాత ఆ దూత అతని వైపు చూసినప్పుడు ఆయన యెహోవా అన్నట్టుగా స్పష్టంగా రాయబడింది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షమైన యెహోవా దూత దేవుని దూతగా కూడా వర్ణించబడ్డాడు. దీనిని బట్టి పై సందర్భంలో యెహోవా దేవునిగా తన ఉనికిని చాటుకుంటున్న యెహోవా దూత, దేవుని దూత ఒకరే అని మనకు మరింత స్పష్టత లభించింది. కొంచెం ముందుకు వెళ్తే మరో సందర్భంలో కూడా ఇటువంటి స్పష్టతే మరలా మనకు కనిపిస్తుంది. ఆయన సంసోను తల్లిదండ్రులకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 19 నుండి 22 వరకు ఉన్న వచనాలు. అంతటా మనోహ నైవేద్యముగాను ఒక మేకపిల్లను తీసుకొని ఈ యొక్క రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహాకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమే గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, ఈ సందర్భంలో యెహోవా దూత సంసోను తల్లిదండ్రులకు ప్రత్యక్షమైనట్టు మనకు కనిపిస్తుంది. ఈ సంఘటనలో మనోహ తనకు ప్రత్యక్షమైన యెహోవా దూత దేవుడు అని తెలుసుకొని ఆయనను చూసినందువల్ల మనం చనిపోతామేమో అనే భయంతో తన భార్యతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈ యెహోవా దూత ఈ సందర్భంలో దూతగా ప్రస్తావించబడ్డాడు. ఆయన దావీదుకు ప్రత్యక్షమైన సందర్భం చూడండి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 15 నుండి 19 వరకు ఉన్న వచనాలు. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచూ వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే గదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటివారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను.
ఈ సందర్భంలో దావీదు చేసిన పాపం కారణంగా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలపైకి కీడును రప్పించినప్పుడు యెహోవా దూత వారిని నాశనం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన దానిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దావీదు ఆ దూతను గుర్తించి ఆయన ముందు సాష్టాంగపడి మనవి చేసినట్టు, ఆ మనవిని అతడు దేవునితో చేసినట్టు, అప్పుడు యెహోవా దూత గాదుకు బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించినట్లు రాయబడింది. ఇప్పుడు ఇదే సందర్భం గురించి వివరించబడిన మరో 2 లేఖన భాగాల్లో దావీదుకు ఆ ప్రదేశంలో ఎవరు ప్రత్యక్షమయ్యారో, గాదునకు బలిపీఠం కట్టమని ఎవరు ఆజ్ఞాపించారో చూడండి. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనము. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. ఈ లేఖన భాగాల్లో దావీదునకు ఆ ప్రదేశంలో ప్రత్యక్షమైంది యెహోవా దేవుడే అని, ఆయనే గాదుకు బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించాడని స్పష్టంగా రాయబడింది. దీని ప్రకారం యెహోవా దూత యెహోవా దేవుడే అని మరొకసారి మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా ఈ సందర్భంలో కూడా మరొకసారి యెహోవా దూతగా ప్రస్తావించబడ్డాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16-17 వచనాలు. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను. ఈ యెహోవా దూతను గురించిన సందర్భాలు మరికొన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే ఆయన దేవుడైన యెహోవా అని అనేక సార్లు మనకు స్పష్టత వచ్చింది కాబట్టి వాటిని ఇక ప్రస్తావించడం లేదు. 2. యెహోవా దూత యెహోవా దేవుడనే లేఖనాధారమైన బోధపై వ్యతిరేక వాదనలు. కొంతమంది ఈ యెహోవా దూత గురించి మాట్లాడుతూ ఆయన వాస్తవంగా యెహోవా దేవుడు కాడని, ఆ కాలంలో భక్తులు దేవదూతను చూసి తెలియక దేవుడని సంబోధించారని, అదేవిధంగా దూత యొక్క మాటలు దేవునివి కనుక లేఖనంలో ఆ దూత దేవుడనే రాయబడిందని వాదన చేస్తుంటారు. దానికి అనుకూలంగా వారు నూతన నిబంధన నుండి ఒక వాక్య భాగాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అదేమిటో చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఈ వచనంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకు కనిపించిన యెహోవా దూత దేవదూత అని రాయబడింది. దీని ఆధారంగానే వారు యెహోవా దూత దేవుడు కాదని, సాధారణ దేవదూతనే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ వాదనలకు సమాధానం చూద్దాం. మొదటిగా యెహోవా దూతను చూసిన భక్తులకు సాధారణమైన దేవదూతలకు దేవుడైన ఈ దూతకు తేడా తెలుసని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. ఈ సందర్భంలో యాకోబు తనకు ఎదురుపడిన దేవదూతలను చూసినప్పుడు అతనికి సాధారణ దూతలకు యెహోవా దూతకు తేడా తెలుసు కాబట్టే వారిని ఇక్కడ దేవుని సేనగా గుర్తించాడు. కానీ ఇదే యాకోబు తనకు లాబాను ఇంటి దగ్గర కనిపించిన యెహోవా దూతను లేదా దేవుని దూతను దేవునిగా యెహోవాగా గుర్తించాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 20-23 వరకు ఉన్న వచనాలు. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహాయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిది. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహాకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహా తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపించడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. ఈ సందర్భంలో సంసోను తండ్రికి కూడా సాధారణ దేవదూతలకు దేవుడైన యెహోవా దూతకు తేడా తెలుసు కాబట్టే అతనికి కనిపించింది యెహోవా దూత అని తెలుసుకొని దేవుణ్ణి చూసిన కారణం చేత తాము చనిపోతామని భయపడ్డాడు. ఆ దూత సాధారణ దేవదూతయే అయితే మనోహాకు చనిపోతామని భయపడవలసిన అవసరం లేదు. నూతన నిబంధనలో కూడా యోహాను తండ్రి అయిన జకర్యా, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, యోసేపులు వారికి ఒక దూత ప్రత్యక్షమైనప్పుడు భయానికి లోనయ్యారు. అయితే ఆ సందర్భంలో వారు చనిపోతామనే కారణంతో అలా భయానికి లోనవ్వలేదు, కానీ ఆ దూత తీసుకువచ్చిన సమాచారం నిమిత్తమే అలా స్పందించారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వచనం. జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను.
లూకాసు వార్త 1:28-30 వరకు ఉన్న వచనాలు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కానీ మనం పైన చూసిన సందర్భాలలోని పాత నిబంధన భక్తులు ఇలా దూత తీసుకువచ్చిన సమాచారం నిమిత్తం భయపడలేదు. ఆ దూత దేవుడు కాబట్టి ఆయనను చూసినందుకు చనిపోతామని భయపడ్డారు. న్యాయాధిపతుల గ్రంథం 6:22-23 వచనాలు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినన్ను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. ఈ సందర్భంలో గిద్యోను కూడా యెహోవా దూతను ముఖాముఖిగా చూశానని అనుకుంటున్నప్పుడు యెహోవా అతనితో నీవు చావవని చెబుతూ ధైర్యాన్నిస్తున్నాడు. గిద్యోనుకు ప్రత్యక్షమైన యెహోవా దూత సాధారణ దూతయే అయితే అతను ఆ మాటలు పలకవలసిన అవసరం లేదు. దీనిని బట్టి పాత నిబంధన భక్తులకు సాధారణ దేవదూతలకు దేవునికి తేడా తెలుసని, వారికి కనిపించిన యెహోవా దూత దేవుడు కాబట్టే వారు ఆయనను దేవునిగా గుర్తించారని మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను చూపించిన వచనాలను కాసేపు పక్కన పెట్టి వాదన కోసం ఆ భక్తులు సాధారణ దేవదూతనే చూసి దేవుడని భ్రమపడ్డారనుకున్నప్పటికీ, మనం ఈ యెహోవా దూత గురించి చూసిన సందర్భాలలో ఆయన దేవుడని భక్తులు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ చరిత్రను రాస్తున్న రచయితలు కూడా దానిని ఒప్పుకుంటూ ఆయన దేవుడని, యెహోవాయని స్పష్టంగా రాయడం మనం చూసాం. ఒకవేళ దీనిపై మరికొందరు వాదిస్తున్నట్లుగా దూత మాట్లాడిన మాటలు దేవునివి కాబట్టి ఆ విధంగా రాయబడిందని అనుకుంటే, మిగిలిన సందర్భాలలో సాధారణ దేవదూతలు మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడుతుంది దేవుడని ఎందుకు రాయబడలేదు? ఆ దూతలు కనిపించినప్పుడు కూడా దేవుడని ఎందుకు రాయబడలేదు? భక్తులు కూడా వారిని దేవుడని ఎందుకు సంబోధించలేదనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి వస్తుంది. ఉదాహరణకు, యోహాను తండ్రి అయిన జకర్యాకు, యేసు తల్లి అయిన మరియకు, ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు, పేతురుకు, కొర్నేలికి దేవదూతలు కనిపించిన ఆ సందర్భాలలో వారు దేవుడని రచయిత రాయలేదు. వారు కూడా ఆ దూతల్ని దేవునిగా గుర్తించలేదు. ఒకవేళ ఆ దూతలు పలికిన మాటలు దేవునివి కావా? ఈ వాదన చేసేవారే సమాధానం ఇవ్వాలి. లేఖనాలు దేవుని స్థానాన్ని, నామాన్ని దేవదూతలకు ఆపాదించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అది దేవదూషణ అవుతుందని ప్రారంభంలోనే తెలియజేశాము. ఇప్పుడు స్టెఫను తన మాటల్లో మోషేకు కనిపించిన దేవుడైన యెహోవా దూతను దేవదూతయని ఎందుకు ప్రస్తావించాడో చూద్దాం. 1. యెహోవా దూతగా దేవుని దూతగా పిలువబడిన వ్యక్తి దేవుడైనప్పటికీ, యెహోవా నామాన్ని కలిగినప్పటికీ భక్తుల యొద్దకు సమాచారం తీసుకువచ్చిన కారణంతో దూతగా పిలువబడ్డాడు. ఎందుకంటే సమాచారాన్ని తీసుకువచ్చే వారిని దూతలు అని పిలవడం సహజంగానే జరుగుతుంది. మనం ఇక్కడ యెహోవా దూతగా పిలువబడిన వ్యక్తిని ఆ పదప్రయోగాన్ని బట్టి దేవునిగా గుర్తించడం లేదు. అదే యెహోవా దూతగాను దేవుని దూతగాను ఎలాగైతే పిలువబడ్డాడో అదేవిధంగా స్టెఫను కూడా తన మాటల్లో ఆయనను దేవదూతగా ప్రస్తావించాడు. అదే స్టెఫను ఆ దేవదూత గురించి పలికిన మిగిలిన మాటలు కూడా చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7:30-34 వరకు ఉన్న వచనాలు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. నిర్గమకాండంలో ఏ విధంగానైతే మోషేకు యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ దూత యెహోవాగా, దేవునిగా వర్ణించబడ్డాడో దానిని ఇక్కడ స్టెఫను ఉన్నట్టుగానే ప్రస్తావిస్తున్నాడు. అయితే స్టెఫను ఇక్కడ కేవలం యెహోవా దూతకు బదులు దేవదూత అని పలికాడు. దూతగా వచ్చిన దేవుణ్ణి దేవదూత అని సంబోధించినప్పటికీ అందులో ఎటువంటి ఇబ్బంది లేదని అతనికి తెలుసు. అదేవిధంగా నూతన నిబంధన కాలంలో యూదులు ఎవరూ సాధారణంగా యెహోవా అనే నామాన్ని తమ నోటితో ఉచ్చరించేవారు కాదు. ఈ కారణం చేత కూడా స్టెఫను తన మాటల్లో యెహోవాకు బదులు ప్రభువు అని, యెహోవా దూతకు బదులు దేవదూత అని ప్రస్తావించాడు. ఈ విధంగా యెహోవా దూత దేవదూతగా కేవలం స్టెఫను మాటల్లో మాత్రమే ప్రస్తావించబడలేదు కానీ పాత నిబంధనలో మరో చోట కూడా ఆయనను దేవదూత అని ప్రస్తావించారు. చూడండి, 1 రాజుల గ్రంథం 19:5-8 వరకు ఉన్న వచనాలు. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిను గనక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి
ఈ సందర్భంలో ఏలియాకు కలిగిన ప్రత్యక్షతలో ఆయన మొదట దేవదూతయని తర్వాత యెహోవా దూతయని రాయబడింది. దీనిని బట్టి మనం దేవదూత, యెహోవా దూత, దేవుని దూత అనే పదప్రయోగాన్ని బట్టి కాకుండా అక్కడ లేఖనం చెప్పిన దానిని, భక్తులు గుర్తించిన దానిని బట్టి వారికి కనిపించింది ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బైబిల్లోని కొన్ని సందర్భాలలో సాధారణ దేవదూతలను మరియు యాజకులను ఉద్దేశించి కూడా వారు యెహోవా దూతలని పదప్రయోగం చేయడం జరిగింది. కానీ ఆ సందర్భాలను మనం పరిశీలిస్తే వారు సాధారణ దేవదూతలు మరియు మానవులే అని మనకు అర్థమవుతుంది. 2. యెహోవా దూత దేవుడైనప్పటికీ ఆయన భక్తులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వారికి కనిపించిన విధానం బట్టి వారు ఆయనను అదేవిధంగా సంబోధించడం జరిగింది. ఆయన వారికి దూతగా కనిపించాడు కాబట్టి వారు ఆయనను దూత, యెహోవా దూత, దేవదూత, దేవుని దూత అని సంబోధించారు. లేఖనాలు కూడా మనకు ఆ సందర్భాలలో ఆయనను మొదట ఆ విధంగానే పరిచయం చేసి తర్వాత ఆయన దేవుడనే స్పష్టతను ఇస్తాయి. ఉదాహరణకు ఈ సందర్భం చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుండి 30 వరకు ఉన్న వచనాలు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ఈ సందర్భంలో యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి మొదటిగా నరుడు అని పరిచయం చేయబడతాడు. కానీ ఆయన దేవుడని ఆ క్రింది వచనాల్లో మనకు స్పష్టం చేయబడుతుంది. యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి దేవుడైనప్పటికీ ఆయన నరుడిలా అతని దగ్గరకు వచ్చాడు కాబట్టి లేఖనం ఆయనను మొదట ఆ విధంగానే మనకు పరిచయం చేసి చివరిగా ఆయన దేవుడని స్పష్టం చేస్తుంది. ఇదే సందర్భం గురించి మరొక భాగం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఈ సందర్భంలో యాకోబుతో పెనుగులాడినప్పుడు నరునిగా కనిపించిన దేవుడు దూత లేదా యెహోవా దూతయని రాయబడింది. దీనిని బట్టి యెహోవా దూతగా ప్రత్యక్షమవుతున్న దేవుడు తాను ప్రత్యక్షమైన విధానాన్ని తెలియజేయడానికే ఆయన దూతయని, నరుడని పిలువబడ్డాడు. అందుకే స్టెఫను మాటల్లోనూ ఏలియా సందర్భంలోనూ ఆయనను దేవదూతగా వర్ణించారు తప్ప ఆయన సాధారణమైన దేవదూతయని కాదు. ఇప్పుడు యెహోవా దూత దేవుడు కాదని వాదించేవారు తీసుకొచ్చే మరొక వాదన చూడండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల దేవుడైన యెహోవా సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లు రాయబడింది. నిర్గమకాండం 19, 20 అధ్యాయాలు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13, 14 వచనాలు. సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. అయితే నూతన నిబంధనలోని 3 సందర్భాలలో ఈ ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవదూతలు ఇచ్చినట్లుగా రాయబడింది. చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ఇప్పుడు యెహోవా దూత దేవుడైన యెహోవా కాదని చెప్పేవారు వీటన్నింటినీ చూపించి పాత నిబంధనలో మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా రాయబడింది, కానీ కొత్త నిబంధనలో ఆ ధర్మశాస్త్రాన్ని దేవదూతలే ఇచ్చారని రాయబడింది. దీని ప్రకారం ధర్మశాస్త్రాన్ని దేవదూతలే ఇచ్చినప్పటికీ ఆ ప్రజలకు అర్థం కావడానికి దేవుడని రాయబడిందని, ఇదే విధంగా పాత నిబంధనలో యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు కూడా అతను సాధారణమైన దేవదూతయే అయినప్పటికీ ఆ ప్రజలకు అర్థం కావడానికే దేవుడని, యెహోవాయని రాయబడిందని చెబుతారు. కానీ పాత నిబంధనలో మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడైతే నూతన నిబంధనలో దానిని దేవదూతలు ఇచ్చినట్లుగా ఎందుకు రాయబడిందో ఈ వచనాలు పరిశీలించండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2 నుండి 4 వరకు ఉన్న వచనాలు. షేయిరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను.
ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. ఈ సందర్భంలో సీనాయి కొండపైన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు జరిగిన దాని గురించి మోషే రాస్తున్నాడు. ఆ సమయంలో ఆయనతో పాటుగా పరిశుద్ధ సమూహములు అనగా దేవదూతలు కూడా ఉన్నట్లుగా ఈ మాటల్లో స్పష్టమవుతుంది. దీని గురించి మరో సందర్భం చూడండి. 68వ కీర్తన 17వ వచనం. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. ఇక్కడ కూడా సీనాయి కొండపైన దేవుడు తన సైన్యంతో దిగినట్టు ఇదే వచనాన్ని ఇంగ్లీష్ భాషలో మనం చదివితే ఆ సైన్యంలో వేల కొలది దేవదూతలున్నట్టు రాయబడింది. Psalm 68:17. The chariots of God are 20,000, even thousands of angels. The Lord is among them, as in Sinai in the holy place. దీని ప్రకారం దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దేవదూతలు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు దేవదూతలు కూడా ప్రమేయాన్ని కలిగి ఉన్నారు. అందుకే నూతన నిబంధన నుండి మనం చూసిన లేఖన భాగాల్లో మోషేకు వారే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టు రాయబడింది. ఒకవేళ ఇది తప్పని చెప్పేవారి వాదన ప్రకారం చూసినప్పటికీ పాత నిబంధనలో దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన సమయంలో దేవుడు అని ఉన్నది తప్ప దేవుళ్ళు అని లేదు. ఆ దేవుడు వీరు చెబుతున్నట్లుగా ఒక దేవదూతయే అయితే ప్రజలకు అర్థమవ్వడానికే ఆ దేవదూతను దేవుడని రచయిత రాసుంటే దానికి ఆధారంగా వారు చూపిస్తున్న కొత్త నిబంధన లేఖనాల్లో కూడా దేవదూత మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టు పలికినట్టు రాయబడిందే తప్ప దేవదూతలు అని బహువచనం ఎందుకు ప్రయోగించబడింది? అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 53వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవదూతలు అని బహువచనం ప్రయోగించబడడం మనం చూసాం. దీనికి వారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అంటే అర్థం ఏంటో చూద్దాం. దానికంటే ముందుగా మనం పైన సమాధానం చూసిన వాదనకు కొనసాగింపుగా వారు నూతన నిబంధనలో దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరూ వినలేదనే లేఖనాలను చూపించి వాటి ప్రకారం కూడా మోషేకు ప్రత్యక్షమై ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు కాదు దేవదూతలే అని, యెహోవా దూత కూడా సాధారణమైన దేవదూతే అని మాట్లాడుతుంటారు. ఆ వాదనకు కూడా వరుసగా సమాధానం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఈ వచనంలో చాలా స్పష్టంగా ఎవ్వరూ ఎప్పుడూ తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదని రాయబడడం మనం చూస్తాం. అయితే ఈ సందర్భాలు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-3 వచనాలు, రాజైన ఉజ్జియా మృతునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు, ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్నివలె నుండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26-28 వరకు ఉన్న వచనాలు, వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఈ సందర్భాలలోనూ మరికొన్ని సందర్భాలలోనూ యెహోవా దేవుడు తన భక్తులకు దర్శనమైనట్టుగా స్పష్టంగా రాయబడింది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ చూడలేదని ఎందుకు రాయబడిందంటే ఈ సందర్భాలన్నీ కేవలం దర్శనాలు, కలలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యోహాను దేవుణ్ణి ఎప్పుడూ ఎవరూ చూడలేదన్న మాటలను పాత నిబంధనలో ఎవరూ దర్శనాలు, కలలలో కూడా ఆయనను చూడలేదన్న ఉద్దేశంతో కాదు గాని ఆయన ప్రత్యక్షంగా భౌతికంగా ఎవరికీ కనబడలేదని, శరీరధారిగా వచ్చిన క్రీస్తులో మాత్రమే ఆయన సంపూర్ణంగా సశరీరుడిగా బయలుపరచబడ్డాడని నొక్కి చెప్పడానికే ప్రస్తావించాడు. ఆ వాక్య భాగాన్ని సందర్భానుసారంగా చదివితే క్రీస్తు శరీరధారణ గురించే అతను ఆ మాటలు చెబుతున్నాడని సులభంగానే అర్థమైపోతుంది.
యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందుకే యేసుక్రీస్తు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడని శరీరధారి అయిన తనలో బయలుపరచబడుతున్న తండ్రి గురించి సాక్ష్యమిస్తాడు. యోహాను సువార్త 14:9. అదేవిధంగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 కూడా ఇదే విషయమై రాయబడింది. కాబట్టి పాత నిబంధనలో ప్రవక్తలు చూసిన దేవుని దర్శనాలకు, కలలకు యోహాను సువార్త 1:18 చెప్పబడుతున్న మాటలకు సంబంధం లేదు. శరీరధారి అయిన భౌతికమైన దేవుని ప్రత్యక్షతను ఎవరూ చూడలేదు. శరీరధారి అయిన క్రీస్తులో మాత్రమే దేవుణ్ణి అందరూ చూశారు. ఈ విషయం ఇంకాస్త వివరంగా అర్థమయ్యేందుకు ఈ వాక్య భాగం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:14-16 వరకు ఉన్న వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. ఈ సందర్భమంతా యేసుక్రీస్తు గురించే రాయబడింది. మనం ఎదురు చూసేది ఆయన ప్రత్యక్షత కొరకే కదా. కానీ ఈ మాటల్లో ఆ యేసుక్రీస్తుని ఎవరూ చూడలేదని, చూడలేరని పౌలు చెబుతున్నాడు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యాక అపోస్తలుల కార్యముల గ్రంథం 9:10 ఆయనను అననీయ చూశాడు. అపోస్తలుల కార్యములు 22:17 పౌలు చూశాడు. దమస్కు మార్గంలో అతను కేవలం స్వరాన్ని మాత్రమే విన్నాడు తప్ప చూడలేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 7:55 స్తెఫను, ప్రకటన గ్రంథం 1:13-16 వరకు ఉన్న వచనాల్లో యోహాను కూడా ఆయనను చూశారు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:14-16 ప్రకారం వీరంతా చూసింది యేసుక్రీస్తును కాదా? దేవదూతనా? కాదు కదా. వారు చూసింది యేసుక్రీస్తునే. మరి ఆయనను ఎవరూ చూడలేదు, చూడనేరరు అని ఎందుకు రాయబడిందంటే వీరంతా చూసింది కేవలం ఆయన దర్శనాలనే తప్ప నేరుగా అంటే ప్రత్యక్షంగా ఆయనను చూడలేదు. దర్శనాలలో చూడడం వేరు, నేరుగా అంటే ప్రత్యక్షంగా చూడడం వేరు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 1:16 ఆయన యోహానుకు దర్శనమైనప్పుడు ఆయన తన కుడి చేతితో 7 నక్షత్రాలను పట్టుకున్నవాడిగా వర్ణించబడ్డాడు. కానీ ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు చెందిన దూతలని 20వ వివరించబడింది. అంటే ఈ దర్శనం అలంకార సంబంధమైనది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 5:6 ఆయన వధింపబడిన గొర్రెపిల్ల అలంకారప్రాయంగా దర్శనమయ్యాడు. ఈ విధంగానే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఆయా భక్తులు దర్శనాలలోనూ కలలలోనూ చూశారు తప్ప శరీరధారి అయిన క్రీస్తులో బయలుపరచబడినట్లుగా క్రీస్తును చూసినట్టుగా నేరుగా ఆయనను చూడలేదు. యోహాను సువార్త 1:18 యోహాను చెబుతుంది ఇదే విషయం అతను తన మొదటి పత్రిక 4:12 కూడా జ్ఞాపకం చేస్తాడు. మోషే కూడా దేవుని నుండి ధర్మశాస్త్రం పొందుకునే సమయంలోనూ మరికొన్ని సందర్భాలలోనూ కేవలం ఆయన మహిమను చూసి ఆయన స్వరాన్ని మాత్రమే విన్నాడు తప్ప ఆయన రూపాన్ని ప్రత్యక్షంగా శరీరధారి అయిన క్రీస్తులో బయలుపరచబడినట్టుగా చూడలేదు. కాబట్టి దేవుణ్ణి ఎవరూ చూడలేదని రాయబడిన యోహాను సువార్త 1:18 భాగం ఆధారంగా మోషేకు సీనాయి పర్వతంపై ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడు కాదు, దేవదూతలే అని రుజువు చేయడం సాధ్యం కాదు. అయితే ఈ వాదనతో విభేదిస్తున్నట్టుగా ప్రస్తావించబడుతున్న వాక్య భాగాన్ని కూడా పరిశీలిద్దాం. యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యూదులతో పలకడం మనం చూస్తాం. దీని ఆధారంగా కూడా పాత నిబంధన ప్రవక్తలు ఎవరూ దేవుణ్ణి చూడలేదని, ఆయన స్వరం వినలేదని కొందరు వాదిస్తుంటారు. కానీ ఈ సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధనలో ప్రవక్తలు పొందుకున్న ప్రత్యక్షతల గురించి కాదు గాని యూదులకు దేవుని స్వరూపమైన ఆయన గుణలక్షణాల పట్ల, ఆయన స్వరమైన ఆజ్ఞల పట్ల తరతరాలుగా ఉన్నటువంటి అవిధేయత, కాఠిన్య హృదయాల గురించే ఈ మాటలు చెబుతున్నాడని స్పష్టమవుతుంది. అందుకే ఆయన ఈ మాటలను
మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని ప్రారంభించి, వారు ఆ తండ్రి సాక్ష్యాన్ని తిరస్కరించడాన్ని ఎత్తి చూపిస్తున్నట్టుగా, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ముగిస్తున్నాడు. ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవ్వడానికి ఈ వాక్య భాగం చూడండి. యోహాను సువార్త 8:19 వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు తనను తిరస్కరిస్తున్న అదే యూదులతో, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు అంటున్నాడు. యూదులు తండ్రి అయిన దేవుణ్ణి ఎరగకపోతే వారు దేవాలయం కట్టుకుని పూజిస్తుంది ఎవరిని? తండ్రి అయిన దేవుని కాదా? ఆయననే కదా. కానీ ఈ మాటలు దేవుని పట్ల వారి అవిధేయతను సూచించడానికే ఆయన ఉపయోగించాడు. కాబట్టి మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనే మాటలు దేవుని ప్రత్యక్షతల గురించి ప్రస్తావించబడినవి కావని, దేవుని ఆజ్ఞలకు, ఆయన స్వరూపమైన గుణలక్షణాలకు యూదులు చూపిస్తున్న అవిధేయతను ఎత్తి చూపించడానికే చెప్పబడినవని మనం గమనించాలి. ఇంతటితో పాత నిబంధనలో దర్శనమైంది, తన స్వరాన్ని వినిపించింది దేవుడు కాదు, దేవదూతలే అనే వాదన సరికాదని స్పష్టంగా రుజువైంది. ఇప్పుడు హెబ్రీ పత్రికలో రాయబడిన దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అనే మాటలకు అర్థం చూద్దాం. మరోసారి ఆ మాటలను పరిశీలించండి. హెబ్రీలోకి రాసిన పత్రిక 2:4 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ సందర్భం అంతటినీ మనం పరిశీలిస్తే, హెబ్రీ గ్రంథకర్త గతంలో దేవదూతలు పలికిన మాటలను అతిక్రమించిన వారే న్యాయమైన ప్రతిఫలం పొందుకున్నారు కాబట్టి, నేరుగా ప్రభువు చెప్పిన మాటలనే మీరితే మనం మరింత ప్రతిఫలం పొందుకుంటామని విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఇక ఆయన ఉద్దేశం ప్రభువు బోధించడం చేత ఆరంభమైన రక్షణను ఉన్నతంగా చూపించడమే. ఇందులో దేవదూతలు పలికిన మాటలు అని ప్రస్తావించబడిన దాని గురించి మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిగా, మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు అందులో దేవదూతల ప్రమేయం కూడా ఉందని మనం పైభాగంలో చూసాం. ఆ విధంగా మరికొన్ని సందర్భాలలో కూడా భక్తులకు ఆయన దేవదూతల ద్వారా తన మాటలను చేరవేశాడని దీని అర్థం. రెండవది, హెబ్రీ పత్రికలో రాయబడిన ఈ మాటల కింద సందర్భంలో దేవదూతల గురించిన ప్రస్తావన ఉన్నంత మాత్రాన మనం చూసిన వచనంలోని దేవదూతలు వారే అని మనం భావించవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో దూతలు అనే పదప్రయోగాన్ని ప్రవక్తలకు కూడా వాడినట్టు మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు హగ్గయి గ్రంథం 1:13 అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ సందర్భంలో ప్రవక్త అయిన హగ్గయి దూతగా సంబోధించబడ్డాడు. నూతన నిబంధనలో యెహోవా అనే నామాన్ని యూదులు ఉచ్చరించని కారణంగా యెహోవా దూతకు ముందున్న యెహోవాను తీసివేసి దేవదూతగా ప్రస్తావించారని స్టెఫను మాటల వివరణలో మనం చూసాం. అదేవిధంగా మలాకీ గ్రంథం 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈ సందర్భంలో బాప్తిస్మమిచ్చి యోహాను దూతగా సంబోధించబడ్డాడు. అదేవిధంగా మలాకీ గ్రంథం 2:7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. నూతన నిబంధనలో యెహోవా అనే నామాన్ని యూదులు ఉచ్చరించని కారణంగా యెహోవా దూతకు ముందున్న యెహోవాను తీసివేసి దేవదూతగా ప్రస్తావించారని స్టెఫను మాటల వివరణలో మనం చూసాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:15-16 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా, నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఈ సందర్భాలలో కూడా యాజకులను, ప్రవక్తలను ఉద్దేశించి యెహోవా దూతలనే పదప్రయోగాన్ని చేసినట్టు మనం చూడగలం. ప్రవక్తలు, యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటలను పలుకుతూ ఉంటారు. వారి మాటలు వినని ఇశ్రాయేలీయులు దేవుని చేత న్యాయమైన ప్రతిఫలం పొందడం పాత నిబంధనలో అనేక సార్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త దీని గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడని మనం భావించవచ్చు. దీని ప్రకారం అదేవిధంగా పైన చూసిన వివరణల ప్రకారం ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవుడే అనుగ్రహించాడని, దేవదూతలను పాత నిబంధనలో దేవునిగా, యెహోవాగా పరిశుద్ధాత్ముడు రాయించలేదని స్పష్టమవుతుంది. 3. యెహోవా దూత యేసుక్రీస్తు. ఈ దూత గురించి యెహోవా దేవుడు చెప్పిన మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 23:20-23 వరకు ఉన్న వచనాలు.
ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. ఈ సందర్భంలో యెహోవా దేవుడు యెహోవా దూతగా, దేవుని దూతగా యెహోవా దేవునిగా పిలువబడిన దూత గురించి మాట్లాడుతూ ఆయనకు నా నామం ఉందని తెలియజేస్తున్నాడు. ఈ కారణం చేతనే ఆయన యెహోవా అని పిలువబడ్డాడని మనం పైన చూసాం. దీని ప్రకారం ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన దేవుడు ఆ దూతయే అని మనకు అర్థమవుతుంది. ఆ ప్రయాణంలో ఇశ్రాయేలీయులు తమను నడిపించిన దేవుణ్ణి ఎంతగానో శోధించినట్టుగా బైబిల్ మనకు సాక్ష్యమిస్తుంది. 78వ కీర్తన 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి. 78వ కీర్తన 41వ వచనం, మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. 106వ కీర్తన 14వ వచనం, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ఈ వచనాల ప్రకారం ఇశ్రాయేలీయులను కనానుకు పంపేందుకు దేవుడు వారికి ముందుగా పంపినటువంటి దేవుడైన దూతను వారు శోధించారు. పౌలు మాటల్లో వారు శోధించింది ఎవరినో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును అనగా కొన్ని ప్రాచీన ప్రతులలో క్రీస్తును అని పాఠాంతము శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఈ సందర్భంలో పౌలు మనం ప్రభువును శోధించకూడదని, ఇశ్రాయేలీయులు ఆయనను శోధించి నశించారని చెబుతున్నాడు. ప్రాచీన ప్రతులలో అక్కడ క్రీస్తు అని ఉండడం గమనించండి. దీని ప్రకారం ఆ దూత త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే అని మనకు స్పష్టమవుతుంది. దీని గురించి మరికొన్ని సందర్భాలు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. పైభాగంలో దేవుడు తన దూతకు ఆయన నామం ఉందని చెప్పిన మాటలను మనం చూసాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు తండ్రి నామాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా తన గురించి సాక్ష్యమిస్తున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సందర్భంలో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. వచన ప్రారంభంలో చెప్పబడిన దూత యోహానైతే తదుపరి చెప్పబడిన నిబంధన దూత యేసుక్రీస్తు ప్రభు. ఈ సందర్భంలో ఆయన దూతగా పిలువబడడం మనం చూస్తాం. దీని ప్రకారంగా యెహోవా దూత త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే అని మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఈ విధంగా పాత నిబంధనలో తనను తాను యెహోవా దూతగా ప్రత్యక్షపరుచుకున్న విధానం గురించి రాయబడిన ఈ మాటలను చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమును, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇంతటితో యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువే అని కూడా మనకు స్పష్టత లభించింది. ఆయన యెహోవాగా కూడా సంబోధించబడ్డాడని ఇప్పటికే మనం చూసాం. ఇప్పుడు మరింత స్పష్టత కోసం ఈ 2 సందర్భాలు కూడా చూడండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5-11 వరకు ఉన్న వచనాలు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్నవారలారా తప్పించుకొని రండి, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసివగు సియోను, అతడి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మను దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. ఈ వచనాలలో యెహోవా మాట్లాడుతూ, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని ఆయనకు జనులవుతారని, యెహోవా తనను పంపాడని వారు తెలుసుకుంటారని అంటున్నాడు. మన మధ్యకు వచ్చి నివాసం చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వరకు ఉన్న వచనాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వరకు ఉన్న వచనాలు. అన్యులు తండ్రి అయిన యెహోవాను హత్తుకునేలా చేసింది. రాజ్యంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తే కదా.
యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11 నుండి 17 వరకు ఉన్న వచనాలు. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినవాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ వచనాలలో కూడా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఆయనను మరొక యెహోవా, ఆయన ఆత్మ కలిసి పంపినట్లుగా చెబుతున్నాడు. తండ్రి అయిన యెహోవా నిర్ణయం చొప్పున గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనాలు. పరిశుద్ధాత్ముడి అద్భుతం కారణంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ భూమిపైకి దైవ మానవునిగా విచ్చేసింది, పంపబడింది యేసుక్రీస్తు ప్రభువే కదా. అదేవిధంగా యెహోవా దూత దేవుడు కాడనే అభ్యంతరాలకు నేను సమాధానం ఇస్తున్న క్రమంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని ప్రస్తావించి ఆ వాక్య భాగం దేవుని దర్శనాలు కలల కోసం కాదని, శరీరధారి అయిన క్రీస్తులో మాత్రమే దేవుడు సంపూర్ణంగా భౌతికంగా బయలుపరచబడ్డాడన్న విషయం నొక్కి చెప్పడానికే యోహాను ఆ మాటలు రాస్తున్నాడని వివరించాను. అయితే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అన్నప్పుడు అది నూతన నిబంధనలో మాత్రమే జరిగింది కాదు. యెహోవా లేదా యెహోవా దూత అయిన ఆయన శరీరం ధరించుకుని ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు, యాకోబుతో నరుడుగా పోరాడినప్పుడు, సంసోను తండ్రి అయిన మనోహాకు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయనలో వారికి తండ్రిని లేదా దేవుణ్ణి బయలుపరిచాడు. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అన్నప్పుడు ఆ మాటల్లో ఆయన శరీరధారిగా భౌతికంగా అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఎందుకంటే నేను ఆ సందర్భంలో వివరించినట్లుగా దర్శనాలు కలలలో తప్ప తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ ఎప్పుడూ నేరుగా భౌతికంగా చూడలేదు. యెహోవా దూతగా సంబోధించబడి శరీరధారిగా వచ్చిన ఆయనలో మాత్రమే ఎవ్వరైనా తండ్రిని లేదా దేవుణ్ణి చూశారు. ఈ విధంగా పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం కూడా ఒక మంచి ఆధారం. ఈ వ్యాసంలో ప్రస్తావించబడిన త్రిత్వ సిద్ధాంతం గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి. త్రిత్వ సిద్ధాంత నిరూపణ. మరికొన్ని అవాంతర శాఖల వారు యేసుక్రీస్తు నిత్యుడు కాదని, ఆయన దేవుని చేత పరలోకంలో సృష్టించబడిన వాడని బోధిస్తుంటారు. ఆ దుర్బోధకు సమాధానం తెలుసుకోవడానికి ఈ వ్యాసం కూడా చదవండి. యేసుక్రీస్తు నిత్యుడు కాదా, పరలోకంలో పుట్టినవాడా,